హే గైస్, ఇవాళ మనం నెంబర్ లైన్ జంప్స్ అనే ప్రాబ్లం చూస్తున్నాము. సో ఈ ప్రాబ్లం కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు, కానీ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళి మొత్తం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యా, కానీ నేను క్వశ్చన్లోకి చూశాను. సో నేను మీకు డైరెక్ట్గా మీకు సాల్వ్ చేయడం ఎలా నేర్పిస్తాను. ఏమంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ కంగారోస్ ఉన్నాయి. ఓకే, టూ కంగారోస్ ఉన్నాయి. దే ఆర్ ఎట్ ద టూ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంగారు ఏమో ఇక్కడ ఉంది, ఇంకో కంగారు ఏమో ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, ద కంగారో షుడ్ రీచ్ ఎట్ ద సేమ్ పాయింట్. ఎప్పుడు ఒకే లైన్ మీదకి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంగారు ఎన్ని జంప్స్ అయినా తీసుకోవచ్చు, ఈ కంగారు ఎన్ని జంప్స్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఆ, ఇవి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది ఇప్పుడు దాకా డిస్టెన్స్ ఎంతైనా కవర్ చేసి ఉండొచ్చు. ఈ డిస్టెన్స్ మనకి వాళ్ళు ఏం చేశారంటే, ఈ డిస్టెన్స్ ఇచ్చారు అండ్ ఈ డిస్టెన్స్ ఇచ్చారు అండ్ వీటి యొక్క జంప్స్ ఇచ్చారు, హౌ మెనీ జంప్స్ దే ఆర్ డూయింగ్. ఓకే, సో దీన్ని మనం యూస్ చేసి ఈ ఫార్ములా ఎట్లా డెరైవ్ చేయాలో చూడాలి. ఇది ఒక బేసిక్ మ్యాథమెటికల్ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ఈ కంగారో అనేది ఆ, ఒక జంప్ చేసింది అనుకోండి, అంటే ఈ కంగారో ఒక జంప్ చేసింది. అట్లా జంప్స్ చేసుకుంటూ వెళ్ళి ఈ లైన్ మీదకి ఈ రెండు రీచ్ అవుతాయా అవ్వవా, ఇది ప్రాబ్లం స్టేట్మెంట్. సో ఒకవేళ రీచ్ అవుతాయంటే రీచ్ అవుతాయని చెప్పాలి. ఒకవేళ వాడిచ్చిన ఇన్పుట్స్ ప్రకారం అవి రీచ్ అవ్వవు అంటే రీచ్ అవ్వని చెప్పాలి, అంతే సింపుల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ ఇచ్చారు, ఈ శాంపుల్ ఇన్పుట్ ఇచ్చారు. ఎస్, దే విల్ మీట్ ఎట్ వన్ పాయింట్. ఒక పాయింట్లో అవి మీట్ అవుతాయి ఆ, అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. సో అది చెప్పడానికి ఈ ఫార్ములా డెరైవ్ చేశారు. ఈ ఫార్ములా ఎట్లా డెరైవ్ చేశారంటే, X1 అనేది అప్పటి వరకు ఆ, ఒక కంగారో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనుకోండి. X2 ఏమో సెకండ్ కంగారో రీచ్ అయిన డిస్టెన్స్ అనమాట. లెట్స్ ఏ ఒక ఫార్ములా ఉంది ఏంటంటే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు డిస్టెన్స్ బై టైం అన్నప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టైం ఇట్ సైడ్ పంపిస్తే స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు ఆ, ఈ డిస్టెన్స్ ఆర్ ఇవి ఇవి రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలంటే ఏంటి, ఆ, ఈ డిస్టెన్స్ సేమ్ అని కదా అర్థం. సో ఈ డిస్టెన్స్ని రెండిటిని ఈక్వేట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ప్లస్ ఈ స్పీడ్ ఇంటూ టైంని మనం యాడ్ చేయాలన్నమాట అప్పుడు దాకా ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి. సో అప్పుడు దాకా కంగరో వన్ రీచ్ అయిన డిస్టెన్స్ వచ్చేసి X1 అనుకోండి. అప్పుడు దాకా రీచ్ అయింది X1 అయితే X1 అయితే ఇప్పుడు దాకా కంగారో టూ రీచ్ అయింది X2 అనమాట. సో ఇన్ ద సేమ్ వే V1 ఏమో దాని యొక్క స్పీడ్ అండ్ టీ అంటే నెంబర్ ఆఫ్ జంప్స్ అని పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి జంప్స్ ఇచ్చారు, కంగారో యొక్క జంప్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్స్ టేక్ X1 ఏమో డిస్టెన్స్, V1 ఏమో ఫస్ట్ కంగారో యొక్క వెలాసిటీ ఇంటూ జే అంటే నెంబర్ ఆఫ్ జంప్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కంగారో డిస్టెన్స్ ప్లస్ వెలాసిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ జంప్స్. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తే మనకి ఎండ్ ఆఫ్ ది డే X2, ఈ X1 ఇట్ సైడ్ పంపిస్తే X2 మైనస్ X1 ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ జేని ఇట్ సైడ్ పంపిస్తే V1 మైనస్ V2 ఇంటూ హోల్ ఇంటూ జే వస్తుంది. అప్పుడు జే ఈక్వల్ టు X2 మైనస్ X1 బై V1 మైనస్ V2. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనకేంటి, ఆ, ఒకవేళ గనక ఇక్కడ ఈ రెండిట్లకి మాడ్యులస్ చేస్తే, ఆల్రెడీ మనం మాడ్యులస్ చాలాసార్లు చూసాం. మాడ్యులస్ చేసినప్పుడు అంటే మనకి రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ మనకి జీరో రావాలి. జీరో వస్తేనే ఇవి రెండు ఒక డిస్టెన్స్లో మీట్ అయినాయి అని అర్థం. ఒకవేళ
మనకి ఏమన్నా 0 పాయింట్ సంథింగ్ వచ్చినా ఆర్ సమ్ ఇంటీజర్ ఏదన్నా వచ్చిందంటే అవి రెండిట్లికి ఆహ్, చాలా ఆ రెండిట్లికి డిఫరెన్స్ ఉంది. సో, అవి 2 కూడా ఒక చోట మీట్ అవ్వలేదని అర్థం అనమాట. సో, ఇప్పుడు మనం ఈ మాడ్యులస్‌ది వన్ ఆఫ్ ద మనకి అర్థమైందేంటంటే x2 - x1 మాడ్యులస్ ఆఫ్ v1 - v2 చేస్తే ఇట్ నీడ్స్ టు బి ఈక్వల్ టు 0 అన్నట్టనమాట. యాహ్! సో, ఇక్కడ ఒక ఎడ్జ్ కేస్ ఉంది. ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి ఫార్ములా ఒకటి డెరైవ్ చేసాం మనం. x2 - x1/v1 - v2. ఒకవేళ ఈ v1 గనక ఈజ్ లెస్ థాన్ v2 అయితే గనక ఆ కేస్‌లో మనకి ఖచ్చితంగా మన కంగారూస్ 2 ఒక చోట మీట్ అవ్వవు. సో, ఆ కండిషన్ ఒకటి మనం ఎక్స్‌క్లూడ్ చేసేద్దాం. అదొక ఎడ్జ్ కేస్ అన్నట్టు. ఒకవేళ v1 ఈజ్ లెస్ థాన్ v2 అయితే జస్ట్ రిటర్న్ ఇట్ యాస్ నో అనమాట. ఓకే. సో, ఇట్ షుడ్ బి ఎ స్ట్రింగ్. నోని రిటర్న్ చేసేయండి. యాహ్! నో బి మొత్తం క్యాప్స్. ఇప్పుడు ఇఫ్ మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా! x2 - x1 బై v2 - v1. సో, x2 - x1 మాడ్యులస్ ఆఫ్ v2 v1 - v2. యాహ్! v1 - v2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు రిమైండర్ ఏమీ మిగలదు. సో, బేసికల్లీ రెండిట్లికి డిస్టెన్స్‌కి ఏం డిఫరెన్స్ లేదన్నట్టు. సో, ఖచ్చితంగా 2 ఒక చోట మీట్ అవుతాయి. సో, రిటర్న్ ఎస్ అనండి. ఎస్ రిటర్న్ చేయండి. ఇన్ ద సేమ్ వే ఎల్స్ రిటర్న్ సో, మనకి ఆహ్, ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. 2 టెస్ట్ కేసెస్‌లో పాస్ అయినాయి. సో, సబ్మిట్ చేసి చూద్దాం. యెస్. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. సో, చాలా సింపుల్ ప్రాబ్లమ్. కాకపోతే ఆ ప్రాబ్లమ్‌ని చాలా కాంప్లెక్స్ చేసి చూపిస్తారనమాట క్వెషన్ చదివేటప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ అంతా వెళ్ళండి. క్వెషన్‌లోకెళ్ళే ముందు కన్‌స్ట్రెయింట్స్ ఏంటో చూడండి. ఇదొక క్లెవర్ వే ఆఫ్ అప్రోచింగ్ ద డీఎస్ఎల్‌కో ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. మీరు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. ఆహ్, ఇది ఒకవేళ మీకు ఈ సీరీస్ గనుక మీకేమన్నా ఉపయోగపడుతుందనుకుంటే గనక మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. And if you want any of kind of mentoring or any kind of suggestions to get into programming, feel free to message me on in this YouTube channel. Comments లో పెట్టండి మీ నెంబర్ I will get back to you. Okay. Yeah. Thank you very much. Happy learning. Bye.